లోపల గర్భాలయం లోపల ఎక్కడ ఎలక్ట్రిసిటీ అనేది ఉండదు. ఎందుకంటే పూర్వకాలం నుంచి మనం గమనిస్తే ప్రధాన ఆలయాలు, ముఖ్యమైనటువంటి ఆలయాల్లో ఆ చైతన్యాన్ని కన్ఫ్యూజ్ చేసేలాగా వేరొక చైతన్యం ఉండకూడదు అని చెప్తారు, వేరొక శక్తి ఉండకూడదు. విద్యుత్ శక్తి అలా చేయగలుగుతుంది. అందుచేతనే గర్భాలయాల్లో విద్యుత్ శక్తి నిషేధం అన్నమాట. ఏ ఆలయంలో అయితే గర్భాలయంలో విద్యుత్ శక్తి లేకుండా ఉంటుందో అవి శోభిస్తాయి. అలాగే ఈ గర్భాలయంలో కూడా కరెంటుకి అవకాశం లేకుండా బయట నుంచే కాస్త వెలుగు ప్రసరణ జరిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి యొక్క ద్వారాలు చూడండి, దాని మీద సర్పాశ్రితమైనటువంటి వేలాయుధం కనిపిస్తోంది కదా, ఇది ఆలయానికి సంబంధించినటువంటి రాజముద్ర. ఇక సుముఖ సుదేహ 6 అడుగుల ప్రమాణంలో స్వామివారి యొక్క ఆలయాన్ని సంరక్షిస్తూ ఉండేటువంటి ద్వారపాలకులు ఉభయులు. ఈయన సుముఖ, ఆయన సుదేహ. ఇవి కూడా 6 అడుగుల ప్రమాణంలో ఉంటాయి. ఎప్పుడూ కూడా విగ్రహమూర్తి కన్నా బయట ఉండేటువంటి ద్వారపాలకులు ఎక్కువ ఎత్తు ఉండకూడదు. అందుచేతనే విగ్రహ ప్రమాణాన్ని బట్టి ఏర్పాటు చేస్తారు. ఇది శివాలయానికి వర్తించదు. శివలింగం ఇంతే ఉంటుందండి, నేను ఎక్కడో బయట చూశాను పెద్ద ద్వారపాలకులు ఉన్నారు అని అంటారు, అది శివలింగానికి వర్తించదు. అది క్రియతో కూడినటువంటి మూర్తి, ఇది స్వరూపమూర్తి, అందుచేతను దీనికి వర్తిస్తుంది. ఇక ఆలయానికి సంబంధించి మనం ప్రదక్షిణా మార్గంలో స్వామివారి ఆలయంలో ప్రదక్షిణ చేస్తూ ఉంటే